హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి 5th డే ఇన్ గోవా. సో ఇంకా మార్నింగే లేచేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను పెసరెట్టు అండ్ చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. సో ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను. మా పిల్లలు అండ్ మా హస్బెండ్ కూడా లేచేశారు. వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు. సో దోశ బ్యాటర్ వచ్చేసి నార్మల్ నేను ఈ జ్యూస్ మిక్సీ తీసుకొని వచ్చాను కదా, అందులోనే గ్రైండ్ చేసుకున్నాను. నార్మల్గా మనము ఇంట్లో రెగ్యులర్గా వాడే మిక్సీలో వేసినంత స్మూత్గా అయితే రాలేదు బ్యాటర్ అయితే, బట్ ఓకే దోశలు వేయడానికి అయితే వచ్చిందనమాట బ్యాటర్ అయితే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా చేసేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము, బయటికి వెళ్తున్నాము. ఈరోజు కొన్ని ప్లేసులు కవర్ చేయాలి అన్నట్టు అనుకున్నాము. మ్యాక్సిమము కుదిరితే అన్నీ చేస్తాము, లేకపోతే ఇంకొన్ని ప్లేస్లు ఏమన్నా అవి మళ్ళీ రిమైనింగ్ రేపు అలా వెళ్తామన్నమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా ఏదన్నా బయటికి ప్లేసెస్ చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను కొంచెం తొందరగానే లేచేస్తాను. మా హస్బెండ్ని కొంచెం లేట్గా లేపుతాను. ఎందుకంటే తను డ్రైవింగ్ చేయాలి అండ్ నైట్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నిద్ర మేల్కొని ఉంటారు. సో అందుకని మ్యాక్సిమం తను పడుకోవడానికి ఎక్కువసేపు ఉండేటట్టే చూస్తాను నేను. సో ఇంక అందరం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇలా ఏదన్నా ప్లేసులు చూడడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మొత్తం ఎంటైర్ ట్రావెల్ మొత్తం నేనే ప్లాన్ చేస్తాను. అంటే ఏ ప్లేసులు చూడాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఏ ప్లేసులు చూడాలి, రిటర్న్ వచ్చేటప్పుడు ఏ ప్లేసులు చూడాలి, ఒకవేళ లంచ్కి రూమ్కి రాలేకపోతే ఎక్కడ లంచ్ చేయాలి. సో ఇలా ప్రతి ఒక్కటి నేనే ప్లాన్ చేసుకుంటాను. అంటే ముందు రోజే అన్నీ కూర్చొని రాసుకుంటాను అనమాట నేను. విజిటింగ్ ప్లేసెస్ కానీ, లేకపోతే ఎంత డిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి. సో ఇలా ప్రతి ఒక్కటి అసలు ఆ ప్లేస్ చూడడానికి అది వర్తా కాదా అన్నట్టు అన్నీ నేను గూగుల్లో సెర్చ్ చేసి, లేకపోతే యూట్యూబ్లో చూసి, ఇలా ప్రతి ఒక్కటి చూసి నేను ప్లాన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్కి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. అలానే మా టైం వేస్ట్ కాకూడదు. ఆ ప్లేస్కి వెళ్ళామంటే అరే వచ్చినందుకు బాగుంది అనిపించేటట్టు ఉండాలి. అలా అన్నీ చూసుకొని చేసుకుంటాను. సో తనకి ఈ మొత్తం ఎంటైర్ ప్లాన్ చేయడానికి తనకి కుదరదు. ఎందుకంటే వన్స్ రూమ్కి రీచ్ అయిన తర్వాత తనకు ఆఫీస్ వర్క్, ఇంకా తన ప్రాబ్లమ్స్, తన మీటింగ్స్ ఇవి ఉండనే ఉంటాయి. మళ్ళీ టోటల్ ట్రిప్ తను ప్లాన్ చేయాలంటే అసలు అవ్వదనమాట. అందుకే నేను ఆ స్ట్రెస్ తనకి ఇవ్వను. ఎంత టైం అయినా కానీ నేనే కూర్చొని ప్లాన్ చేసుకుంటాను. సో తను కూడా రిలాక్స్ అవుతారనమాట. తను చూసుకుంటుందిలే, తను ప్లాన్ చేస్తుందిలే అన్నట్టు. సో నేను జస్ట్ ఇన్ని ప్లేస్లు ఉన్నాయి, ఈరోజు మ్యాక్సిమం ఇన్ని చూడగలుగుతామా లేదా అన్నట్టు అదొక్కటి చెప్తాను. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ డే వెళ్దాము అన్నట్టు అంటారు, అంతే తప్పించి. సో ఇన్ని ప్లేస్లా అన్ని ప్లేస్లా, ఎంత డిస్టెన్స్ అంత డిస్టెన్సా, నేను డ్రైవ్ చేయలేను ఇలా ఏమీ అనరు. ఓన్లీ తను మెయిన్ డ్యూటీ ఏంటంటే ప్లేసులకి తీసుకువెళ్ళడం, మళ్ళీ రిటర్న్ రూమ్కి తీసుకురావడం, తను డ్రైవ్ చేయడం, ఇదే తన మెయిన్ డ్యూటీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మ్యాక్సిమం మార్నింగ్ కొంచెం తొందరగా లేచేస్తానమాట. ఎందుకంటే ఎంటైర్ మొత్తం వర్క్ అంతా నేనే చేసేసుకుంటాను, కుకింగ్ అదంతా కూడా. తనని లాస్ట్లో లేపుతాను. నైట్ తను పడుకునేసరికి 1 అవుతుంది. ఇంకా నిద్ర అసలు సరిపోదు. మ్యాక్సిమం తను పడుకునేటట్టే చూస్తాను నేను. సో నాకు కూడా అదే అనిపిస్తుంది, అరే తను ప్రాపర్గా స్లీప్ లేదే తనకి అని. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, మేము ఈ ప్లేస్లన్నీ చూసిన తర్వాత ఆఫ్టర్నూన్కి రూమ్కి వచ్చేసిన తర్వాత అట్లీస్ట్ మాకు ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం రిలాక్స్ అవుతాము అండ్ పడుకోగలుగుతాము. బట్ తనకు అలా లేదు. అప్పటి నుంచి ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఇంకా తను పడుకోవడానికి ఉండదు. నైట్ ఇంకా 11కో 12కో అలా పడుకుంటారనమాట. 11 కాదు, 12 అండ్ 1 అవుతుంది పడుకోవడానికి. సో ప్రాపర్గా స్లీప్ ఉండదు. నాకే అనిపిస్తుంది, ఇంత దూరం వచ్చి తను ప్రాపర్గా రిలాక్స్ అవ్వలేకపోతున్నారే, తనకి రెస్ట్ లేదే అన్నట్టు అనుకుంటాను మనసులో. తనకు కూడా చాలాసార్లు చెప్పాను నేను. అండ్ లీవ్స్ కూడా పెట్టుకోమన్నాను, ఎక్కువ డేస్ లీవ్ తీసేసుకో అని. బట్ ఏంటంటే డేస్ లీవ్ అంటే ఇవ్వరు. ఒక 4-5 డేస్ మాత్రం అయితే అలా ఇస్తారు అన్నట్టు అన్నారనమాట. ఆ 4-5 డేస్ కూడా లీవ్ తీసుకోవాలని ప్లాన్లోనే ఉన్నాము. బట్ దానికి ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. తీసుకుంటాం లీవ్ అయితే. సో ఇంకా అదనమాట. ఇంకా ఈ మొత్తం ట్రిప్ అయితే నేనే ప్లాన్ చేశాను. సో జర్నీ అయితే అలా సాగుతోంది, మీరు కూడా చూసేసేయండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. మేబీ మేము స్టార్ట్ అయిన డే బాగుందని అనుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి లైట్గా వర్షం పడుతూనే ఉంది. అందుకే దానివల్ల అంత హీట్ అనిపించట్లేదు. సో ఇప్పుడు కూడా చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అండ్ క్లైమేట్ కూడా నిజంగా అసలు ఏదన్నా వింటర్లో అలా వస్తాం కదా, ఆ టైంలో ఎలా ఉంటుందో అలాగే ఉంది ఇప్పుడు క్లైమేట్ కదా. అసలు క్లౌడీగా మొత్తం చల్లగా అలా ఉందన్నమాట. నిజంగా
హ్యాపీ అనిపిస్తుంది. సమ్మర్ లో అది గోవాలో ఇలాంటి క్లైమేట్ చూడడం అనేది ఇంపాసిబుల్. మా అదృష్టమేమో అనుకోవాలా. నిజంగా చాలా బాగుంది. అసలు ఇప్పుడు టైం వచ్చేసి 9 అట్లా ఆ టైం అవుతుంది. బట్ ఇప్పటికీ ఇంకా ఎండ అదంతా ఏం లేదు, సన్నీగా అట్లా ఏం లేదు. చిన్నగా లైట్గా వర్షం పడుతుంది అండ్ చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది. అసలు ఒకసారి మీకు కూడా చూపిస్తాను. వర్షం స్టార్ట్ అయింది, కొంచెం హెవీగా స్టార్ట్ అయింది. అవునా? సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈరోజు వచ్చేసి మేము పోలాలం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ అని చెప్పొచ్చు సౌత్ గోవాలో. ఇదే రూట్లోనే ఇంకా చాలా బీచెస్ కూడా ఉన్నాయి ఫేమస్వి. బట్ ఏంటంటే పోలాలం బీచ్ ఎక్కువ అనమాట, చాలామంది ఖచ్చితంగా వెళ్తారు. సో మోస్ట్లీ మేము కూడా రిమైనింగ్ బీచెస్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఇక్కడ ఇంకా దగ్గరికి ఎంటర్ అయ్యామన్నమాట. ఎంటర్ అయ్యే లోపలే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది. నిజంగా నాకు చాలా భయం వేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రూట్ కూడా ఫుల్ ఘాట్ సెక్షన్ అండి, కొంచెం చూసుకొని నిదానంగా రావాలి. చాలా చిన్నగా ఉంది రోడ్డు. సో దానివల్లే ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటే ఇంకా పోలీస్ వాళ్ళు అదంతా వచ్చి క్లియర్ చేశారనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ పోలాలం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ మెయిన్ ఇంకోటి మీతో నేను షేర్ చేసుకోవాలి ఏంటంటే పార్కింగ్ గురించి. అసలు పార్కింగ్కి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అసలు ఫ్రీ పార్కింగ్స్ చాలా తక్కువ, ఎక్కువ పెయిడ్ పార్కింగ్సే ఉంటాయి. అంటే 4 వీలర్స్కి నాకు తెలిసి అరౌండ్ 1 అవర్కి 100, 200 అలా కూడా ఉంటాయి. ఎక్కడో చాలా రేరు ఫ్రీ పార్కింగ్ ఉండేది. సో ఇక్కడ కూడా పెయిడ్ పార్కింగ్ అనమాట. ఇంకా కార్ పార్క్ చేసేసి ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇంక ఎంటర్ అవ్వగానే ఇక్కడ బోట్ రైడ్ ఉందన్నమాట. సో ఇంకా రాగానే అడిగారనమాట వాళ్ళు, ఇట్లా బోట్ రైడ్కి వస్తారా అన్నట్టు. అంటే ఇంకా మా హస్బెండ్ సరే వెళ్దాము ఒకసారి ట్రై చేద్దామని అన్నట్టు అన్నారు. నేను వద్దు అని నేను చెప్తూనే ఉన్నాను. నాకు భయం వేసిందనమాట, పిల్లల్ని వేసుకొని ఎందుకు రిస్క్ తీసుకోవడం అన్నట్టు. వద్దు వద్దని నేను కన్విన్స్ చేస్తున్నాను కానీ బట్ తను అసలు వినట్లేదనమాట. సో ఇంకా ఎండ్ ఆఫ్ ది ఫైనల్గా తనైతే ఇంక ఫిక్స్ అయిపోయారు వెళ్దాము అన్నట్టు. సో పర్ పర్సన్కి వచ్చేసి 1000 రూపీస్ అనమాట. పిల్లలకైతే లేదు, నాకు మా హస్బెండ్కి మాత్రమే. అండ్ అందులో చూసారు కదా ఏమేమి ప్లేసులు చూపిస్తారు అనేది. అండ్ ఇంకా ఇక్కడ కొంచెం నడవాలన్నమాట. ఆ బోటు రైడ్కి వెళ్ళాలంటే బోట్ దగ్గరికి కొంచెం నడవాలి. సో చుట్టూ చూస్తున్నారు కదా, అసలు చాలా చాలా బాగుంది. సో ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, ఎందుకంటే మార్నింగే వచ్చాం కాబట్టి పెద్దగా క్రౌడ్ లేదు. సో మాతో పాటు ఇంకా వేరే ఫ్యామిలీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. అండ్ మెయిన్ నేను ఎందుకు వద్దు ఈ రైడ్ అని నేను ఎందుకు అనుకున్నానంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి. సో జస్ట్ మేము ట్రిప్పుకు ఇంకొక 1 వీక్ వస్తామనగా ప్లేస్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది కదండి, అందరు బోట్లో వెళ్తే మొత్తం బోట్ అంతా మునిగిపోయి అందులో ఒక మదర్ అండ్ ఒక సన్ ఇద్దరు చనిపోయారు. ఆ మదర్ అన్నది ఆ అబ్బాయిని అలాగే పట్టుకొని చనిపోయింది కదా, అది చాలా బాధేసింది నాకు. సో అది చూసినప్పుడు లిటరల్లీ ఇంకా మేము కూడా ఒక 1 వీక్లో గోవాకి వెళ్తున్నాము, వాటర్లో దిగాల్సి ఉంటుంది కదా అన్నట్టు ఒక భయం వేసింది. అసలు ఈవెన్ అమ్మ వాళ్ళు కూడా అసలు ఎక్కడికి వద్దు, ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది కదా అని వాళ్ళు కూడా అన్నారంటే వాళ్ళ భయంలో తప్పలేదు. ఎందుకంటే అలాంటివి చూసినప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా భయం వేస్తుంది. సో దానివల్ల నాకు కూడా ఒక సైడు నిజంగా చాలా భయంగానే రైడ్ అయితే స్టార్ట్ చేసాము. మా హస్బెండ్ లేదు ఒకసారి ట్రై చేద్దామని కన్విన్స్ చేశారనమాట. అండ్ ఈవెన్ వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత పయోద్ అయితే అసలు ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు. అమ్మ వద్దమ్మ నాకు భయం వేస్తుందమ్మా వెనక్కి వెళ్ళిపోదాము అని అంటూనే ఉన్నాడు. బట్ తనకి కన్విన్స్ చేస్తూ అలా చెప్తూ స్టార్ట్ చేసామన్నమాట. సో వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు కూడా తెలిసింది ఏంటంటే మాతో పాటు వచ్చిన వాళ్ళు చెప్పారు ఏంటంటే ఆ రోజు ఫుల్ ఎక్కువ అలలు ఉన్నాయి, తుఫాన్ లాగా ఉంది. సో బోట్స్ అలా రైడ్ లేదు అన్నట్టు చెప్పారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు
రైడ్కి అయితే తీసుకెళ్తున్నారు. సో వన్స్ అది ఎక్కడికి ఆల్మోస్ట్ మేము రైడ్ స్టార్ట్ అయిన తర్వాత మా పక్కనున్న వాళ్ళు చెప్పారు, బట్ అప్పుడు మేమేం చేయలేం కదా. సో ఇంకా నాకు లిటరలీ భయంగా కూర్చున్నాను. హెవీ వాటర్ పెద్ద పెద్దగా అలలు వచ్చేస్తున్నాయి. సో ఇంకా ఎప్పుడు ఇలా పిల్లల్ని తీసుకొని రైడ్కి అస్సలు రాకూడదు అన్నట్టు అనిపించింది, అంత భయం వేసేసింది. సో ఈవెన్ మా హస్బెండ్ కూడా వన్స్ అప్పుడు బాగానే ఉన్నారు, తను కూడా ధైర్యంగా నాకు చెప్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే హెవీగా అలలు రావడం అలా అనిపించేసరికి ఇంకా తను కూడా లిటరల్లీ కొంచెం భయపడ్డారంట. అప్పుడు చెప్పలేదు నాకు, మళ్ళీ రైడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి ఒడ్డుకు వచ్చిన తర్వాత చెప్పారు. నీకు నేను ధైర్యం చెప్పాను కానీ నాకు కూడా కొంత సమయం భయం వేసింది కొన్ని చోట్ల, అరే మునిగిపోతుందేమో అన్నట్టు అనిపించింది అని. సో పిల్లల్ని తీసుకొని అసలు ఇలాంటి రైడ్స్ నాకు తెలిసి వద్దనే చెప్తాను నేను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలా బీచెస్కి లేకపోతే ఇలా ఏదైనా వాటర్లో రైడ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకోవాలి పిల్లలతో వచ్చినప్పుడు. అలా ఉంటేనే మనం చూసుకోగలుగుతాం పిల్లల్ని. మెయిన్ ఆ భయం ఉండాలి ఖచ్చితంగా పేరెంట్స్కి, ఆ భయం లేకపోతే అసలు చూసుకోలేము. సో లిటరల్లీ మేము కూడా పిల్లలు ఏదన్నా వాటర్లో అలా ఆడుకునేటప్పుడు ఖచ్చితంగా నేను కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళ దగ్గరే ఉంటాము. ఏదన్నా అలలు హెవీగా వస్తే ఇబ్బంది అయిపోతుందని చెప్పి. సో అలా చూసుకోవాలి. పిల్లలతో ట్రిప్ అంటే అంత ఈజీగా ఉండదు, ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో అంతే భయం కూడా ఉంటుంది, అంతే కేర్ కూడా తీసుకోవాలి. నార్మల్గా ఇంటి దగ్గర తీసుకునే కేర్ కంటే ఇలా వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి పిల్లల పైన. సో ఇంకా ఇక్కడైతే కొన్ని ప్లేస్లు అయితే కవర్ చేసాము. ఫస్ట్ది వచ్చేసి మేము మంకీ ఐలాండ్ చూసాము, జస్ట్ దూరం నుంచే చూసాము, బట్ ఎక్కడ మంకీస్ అయితే ఏం కనిపించలేదు. అండ్ దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదు, ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు అలా ఉన్నాయి, జస్ట్ దూరం నుంచి చూపిస్తారు. అండ్ సెకండ్ది వచ్చేసి బటర్ఫ్లై బీచ్ అనమాట. ఇది కూడా జస్ట్ దూరం నుంచే చూపించారు. యాక్చువల్గా అంటే రిమైనింగ్ బోట్స్ వాళ్ళైతే అక్కడికి వెళ్ళి ఆపి కాసేపు నిలబెడుతున్నారనమాట. బట్ మేము వెళ్ళిన బోట్ వాళ్ళైతే నిలబెట్టలేదు, జస్ట్ దూరం నుంచి చూపించేశారు బటర్ఫ్లై బీచ్ని అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బటర్ఫ్లై పేరు ఎందుకు వచ్చిందంటే ఆ బటర్ఫ్లైకి రెక్కలు ఉంటాయి కదా, ఆ షేప్లో ఉంది అన్నట్టు చెప్పారనమాట. బట్ నాకు అంత అనిపించలేదు వాళ్ళు చెప్పేదానికి, అక్కడ ఉన్నదానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటైల్ రాక్స్ ఏదో అది ఉంది కదా, అది కొంచెం బాగానే ఉంది, అంటే ఎగ్జాక్ట్గా ఉంది. ఒక సైడ్ నుంచి చూస్తేనే ఆ షేప్లో కనిపిస్తుంది, ఇంకొక సైడ్ నుంచి చూస్తే అస్సలు అలా కనిపించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనీమూన్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆపారనమాట, ఒక 1/2 అవర్ టైం ఇచ్చారు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి. సో మంచిగా ఇక్కడ చాలా రీల్స్ ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హనీమూన్ బీచ్కిను అలాగే ఈ బటర్ఫ్లై బీచ్కి నడుచుకుంటూ కూడా రావచ్చు, అంటే కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుందంట. ఒక 1.5 కిలోమీటర్ నడవాలంట. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మాకు అవ్వదని చెప్పి మేము ఇంకా ఇలా బోట్లో వచ్చాము. లేదు నడుచుకుంటూ రావాలనుకుంటే నడుచుకుంటూ అయినా రావచ్చు, రోడ్డు కొంచెం సరిగ్గా ఉండదంట. సో ఇక్కడ బాగానే టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఈ బీచ్లో ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఓన్లీ బోట్లోనే ఎక్కువ వస్తున్నారు కాబట్టి, క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి. సో చాలా సైలెంట్గా అలా ఉందన్నమాట. సో ఇంకా అలా కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డాల్ఫిన్స్ పాయింట్ ఉంది కదా, అక్కడికి తీసుకువెళ్ళలేదు, అడిగాము. అంటే పిల్లలు ఉన్నారు కదా, అట్లీస్ట్ వాటినన్నా చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నట్టు. బట్ లాస్ట్ మినిట్లో వాళ్ళు వన్స్ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నారంటే లేదు ఈ టైంలో ఉండవు అన్నట్టు స్కిప్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అలలు ఎక్కువ వస్తున్నాయి. సో మేము కూడా ఇంకా అంత ఫోర్స్ చేసి వాళ్ళని అడగలేదు, అంత ధైర్యం చేయలేదన్నమాట. ఒక 2 times అలా అడిగాం కానీ, బట్ వాళ్ళు ఎందుకో తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడినట్టు, అంటే కొంచెం ఎందుకో అవాయిడ్ చేస్తున్నారు. ఇంకా ఎందుకులే ఈ తుఫాన్ ఉంది, అది కాక అలలు ఎక్కువ వస్తుండడం వల్ల ఇంకా వాళ్ళు మిడిల్లోకి వెళ్ళాలి అన్నట్టు అన్నారు. ఇంకా రిస్క్ ఎందుకులే అన్నట్టు మేము అడగలేదు. సో ఇంకా ఇక్కడ వచ్చేసి బయట నుంచి మనము సముద్రం వ్యూ ఎలా చూస్తామో, సముద్రంలో నుంచి బయట ఒడ్డు వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడెప్పుడు ఒడ్డుకు వచ్చేస్తామనే ఫీలింగ్ కూడా ఉందన్నమాట. అండ్ బోట్ రైడ్ మాకు ఎలా అనిపించింది అంటే పర్లేదు అనిపించింది. అండ్ ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ప్లేసెస్తో, అంటే వాళ్ళు చూపించే ప్లేసెస్తో సంబంధం లేకుండా ఓన్లీ బోట్ రైడ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకునే వాళ్ళు
ట్రై చేయొచ్చు. సో ఇక్కడైతే ఇంకా మేము రిటర్న్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ అవ్వొస్తుంది, జస్ట్ ఇంకొక 1 అవర్ టైం ఉందన్నమాట. ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ టైం అవుతుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఏమీ మేము కవర్ చేయలేదు, అప్పటికే టైం అయిపోయింది. సో ఇదే రూట్లోనే చాలా ప్లేసులు ఉన్నాయి, అగోడా బీచ్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఒకేసారి అవన్నీ చూసేసుకొని కూడా మీరు రూమ్కి వచ్చేయచ్చు అనమాట. సో ఇంకా రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఇంకా ఫిష్ అయితే తెచ్చుకున్నారనమాట, ఫ్రై చేస్తున్నాను. నేను ఫిష్ అయితే తినను, బట్ హ్యాపీగా చేసి పెడతాను. సో పిల్లలు అండ్ మా హస్బెండ్కి అనమాట ఇది. పిల్లలు కూడా ఫిష్ బాగానే తింటారు మంచిగా, అది కూడా ఫ్రై చేస్తే ఇంకా బాగా తింటారనమాట. ఈరోజు లంచ్కి వచ్చేసి వైట్ రైస్ అండ్ పప్పు, ఫిష్ ఫ్రై, రసం అండ్ పెరుగు. సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. సో స్టే ట్యూన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.